హే వరుణ్ బ్రో, ఎందుకు బ్రో నా మీద నీకు ఎంత కక్ష? సో ఫ్రెండ్స్, మన బొల్లర్ అయితే వస్తుంది అనమాట. చూపిస్తాను ఎవరు తోలుతున్నారో. తెలిసింటుంది చాలా వరకు, మన లైవ్ చూసే వాళ్ళకైతే తెలిసింటుంది అనమాట. చూడండి, ఇదేనమాట మన బొల్లెరో. ఏం గంట అవుతుంది వెయిట్ చేసి బట్టి. వస్తున్నా ఇంతసేపా? ఎండ కుమ్ముతుంది, పట్ట ఏం వేయలేదే. ఏంది అట్టేసినావు పట్ట? తడిసినాయి అనుకోండు. పట్టి మీరకు వెళ్ళాడు అనమాట. 120కి వచ్చింది ఈరోజు. జాగ్రత్తగా ఉండాలి, వర్షం పడిందంటే తడిసిపోతాయి. తడిస్తే మనకి కిరాయి వరు. వెనకాల ఏం టీప్ ఏం అది పోకుండా ఇదన్నమాట బండి. చూడండి, వాసిర్ ఆర్క్ వెల్డింగ్ వర్క్స్, అమీర్, చిలుకలూరుపేట. ఈ తాడు ఇటు కింద పడిపోతే ఏం చేస్తావు? చూసుకుంటావు. ఘోరం అయితే తాడు మొత్తం ఏం ఉడిపోయింది, తాడు ఏం లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. తాడు ఉడిపోయింది, ఘాట్లో ఉడిపోయింది. ఇప్పుడు ఘాటు మధ్యలో నువ్వే 100 పోతావు. జాగ్రత్త నాయన, ఏ తడిసినాయంటే అస్సాం పోతాం ఇద్దరము. ఏడికి పులందలకి వెళ్ళాడు. చూడండి, బండి 22,000 తిరిగింది. సర్వీస్ టైం వచ్చింది. లెక్క కావాలబ్బా. ఇది అనమాట బండి. చూడండి, లోపల సింపుల్గానే ఉంటుంది, పెద్ద హడావిడి అయితే ఏముండదు బండిలో. కంపెనీ ఇచ్చిన టైప్ రికార్డు అంతే, బ్యాక్ మిర్రర్ అంతే, మామూలుగానే ఉంటుంది, పెద్ద హడావిడి అయితే ఏముండదు. మనోడు చూడండి మందు అవుతున్నాడు. ఇక్కడ టోల్గేట్ అనమాట. ఈ టోల్గేట్ పేరు వచ్చేసి సింహపురి టోల్గేట్. ఇక్కడ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా తినకండి, చాలా ఘోరంగా ఉంది. వరస్ట్ ఫుడ్ అనమాట. బిర్యానీ, ఎంజాయ్ ది టేస్ట్ బిర్యానీ అని ఉంటుంది. సింహపురి టోల్గేట్ లెఫ్ట్ సైడ్ మనం కలకత్తా వెళ్ళేటప్పుడు. చాలా వరస్ట్గా ఉంది ఫుడ్. ఏం బాగా ఎట్టుంది ఫుడ్? బుద్ధింటే ఇక్కడికి రాగనవద్దు. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఏం బాగాలేదు టేస్ట్ అయితే. వరస్ట్ 300 అనమాట బిర్యానీ. కానీ అసలు అయిపోయింది కానీ వేస్ట్, వరస్ట్ ఫుడ్. అసలు ఏం వేస్ట్ చేయకూడదు కదా, తినాలని తినేసినాం అనమాట. ఒకసారి బండి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా మనం కూడా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాము. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట మన బండి. ఇంకా బయలుదేరిపోతున్నాడు. నేను కూడా తినేసిన అనమాట. అక్కడ ఉంది బండి మన సైడ్, ఆ పక్క అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా బండి అయితే వెళ్ళిపోతుంది. మనవాడు అయితే మంచి తొందరగా వెళ్తున్నాడు అనమాట. మళ్ళీ అన్లోడ్ కాదు, అక్కడికి ఆల్ట్ అయిపోద్ది. అందుకోసం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. మనం కూడా ఇంకా వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. పంచర్ అయినట్టుంది మళ్ళీ టైరు, చూడాలి మరి ఎట్లా ఇద్దాం. పంచర్ అయితే మటుకు మళ్ళీ సుక్కలే మనకు. త్వరగా ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం నిదానంగా. సో గైస్, ఇంకా కొద్దిగా ఎదరికి వస్తానే మళ్ళీ టైర్ వచ్చేసి గాలి అయితే దిగిపోయింది అనమాట. ఇది వచ్చేసి టీప్లెస్ టైర్. ఎందుకు మార్చాం అనేసి ఇంకొక 40 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి. మనం చిలుకలూరుపేట దాటేసినాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పంచర్ కొనుక్కుంటే పంచర్ అయితే వేపించుకున్నాం అనమాట. పంచర్ ఏం వేపియను కానీ ఆ టైర్ తీసేసి లిఫ్ట్కి వేసుకొని లిఫ్ట్ టైర్ తీసేసి అక్కడైతే వేసేయమని చెప్పినాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళే అనమాట, మొత్తం పని మొత్తం వీళ్ళు చూసుకుంటారు. జాక్ ఎత్తడం అవన్నీ మొత్తం అయితే వీళ్ళు చూసుకుంటారు అనమాట. నేను కూడా వీళ్ళకి ఉపయోగపేసినాను. ఇప్పుడే తిన్నా కదా, ఇంకా వీళ్ళు టైర్ మార్చేస్తే ఇంకా ప్రశాంతంగా అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవచ్చు అనమాట. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఏ పని ఉన్నా మొత్తం టైర్లు జాక్ ఎత్తడం, టైర్లు తీసుకోవడం, అలాగే లిఫ్ట్ ఎత్తుకోవడం, లిఫ్ట్ తీసుకోవడం, మొత్తం అన్నీ వాళ్ళే అనమాట. మనకేం సంబంధం ఉండదు. దానికి తగ్గట్టుగా మనీ కూడా ఛార్జ్ చేస్తారు అనమాట. చూద్దాం మరి. సో గైస్, పంచర్ అయితే రెండోసారి అయితే పంచర్ వేయించేసుకున్నాం సక్సెస్ఫుల్గా. అయితే బయలుదేరిపోతున్నాను అనమాట. ఏందో పెద్ద తలకాయ అయిపోతుంది టైర్లతో. టైర్లు బాగాలేవు కదా బండికి. బాగున్నాయంటే బాగానే ఉన్నాయి. 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు కొడతాయి అనుకున్నాను కేరళ.
ఎందుకంటే అది ఎయిర్ రావడం వల్ల ఆ టైర్ వల్ల ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పటికి టైర్ బిల్లు ఎంత అయింది అనుకుంటున్నారు? ఈ ట్రిప్లో 2000 అయిపోయింది టైర్ బిల్లే. ఈరోజు 1200 అయిపోయింది టైర్ల బిల్లుకు మాత్రమే, పంచర్కు మాత్రమే, టైర్లు చేంజ్ చేసుకునే దానికి మొత్తం. చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయో. 750 రూపాయలు మొత్తం వచ్చేసి ఇప్పుడు 650, ముందు 550. చాలా హెవీగా తీసుకుంటున్నారు అమౌంట్ కూడా. అదే అంటారు దగ్గర ఉన్నప్పుడే చేపించేసుకోవాలి, మనం వేరే చోటుకు వచ్చిన తర్వాత డబ్బులు మామూలుగా ఉండవు అనేసి. మొత్తం వచ్చేసి 1200 అయిపోయింది అనమాట ఈరోజు టైర్ల బిల్లు మాత్రమే. చాలా ఎక్కువ అయిపోయింది అమౌంట్. చూడండి ఎంత కష్టాలు ఉంటాయో. డ్రైవింగ్ ఫీల్డ్ అయితే మామూలుగా ఉండదు అసలు. ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. ఇంకా 70 కిలోమీటర్లు ఉందన్నమాట విజయవాడ. అంతే ఒక 40 కిలోమీటర్లు వెళ్ళేసి బండి అయితే షాపింగ్ అనమాట. టోల్గేట్ దగ్గర ఆపుకొని విజయవాడ టోల్గేట్ దగ్గర నైట్ 8కో 9కో అయితే బయలుదేరిపోతాను అక్కడ నుంచి. సో గైస్ మనం వచ్చేసి సక్సెస్ఫుల్గా విజయవాడ అయితే వచ్చేసినాం అనమాట అన్లోడింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇంకా అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అనమాట. నైట్ అయితే అన్లోడ్ చేస్తా అని చెప్పినారు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. 10కి అయితే నో ఎంట్రీ అయితే అయిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ నో ఎంట్రీ అనమాట. మనం బైపాస్లో అయితే ఉన్నాము, విజయవాడ బైపాస్లో. ఇంకా అన్లోడ్ పాయింట్ వాళ్ళు ఇడికి వస్తారంట. భవానీ రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర పెట్టుకో, నేను వస్తా అని చెప్పినాడు అనమాట. ఇంకా వస్తే వెళ్ళిపోయి అన్లోడ్ అయితే చేపించేసుకుందాం ఇంకా. సో గైస్ విజయవాడలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనమాట. ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ పక్క అయితే అన్లోడ్ అయితే చేపిస్తున్నారు అనమాట. మనకు ఎక్కడ అన్లోడ్ చేపిస్తారో మనకైతే తెలియదు, కానీ బండి అయితే ఇక్కడ సైడ్ పెట్టుకోమని చెప్పారు. మనమైతే ఇక్కడ సైడ్ పెట్టేసుకొని అక్కడ రోడ్డుకి వెళ్ళేసి ఏదైనా తెచ్చుకుందాం తిన్నీకి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఒక 10 నిమిషాలు అయితే వస్తాడంట మనోడు. సో గైస్ నైట్ వచ్చేసి 10:30 అవుతుంది. బిర్యానీ చూడగానే నా మనసు ఎందుకు ఆగలేకపోయింది అనమాట. అక్కడ బిర్యానీ టేస్ట్ తిని వరస్ట్ అనిపించింది. మళ్ళీ ఇక్కడ అయితే బిర్యానీ అయితే కట్టించుకున్నాను అనమాట. 100 రూపీస్ మాత్రమే, రోడ్ సైడ్ మీద బండి మీద. ఎంతైనా రెస్టారెంట్లో కంటే బండి మీదనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఈ బిర్యానీ తీసుకెళ్ళేసి ప్రశాంతంగా తినేసి ఉంటే అన్లోడింగ్ వాళ్ళు వస్తారు అనుకుంటా. త్వరగా వెళ్ళిపోవాలి. 10 నిమిషాల్లో వస్తా అని చెప్పినాడు వాడు. వస్తే అన్లోడ్ చేయించేసుకుందాం ఇంకా. సో గైస్ బిర్యానీ అయితే కట్టించుకొచ్చిన చూడండి. ఒక ముక్క 2 ముక్కలు అయితే వేసినాడు అనమాట. మధ్యాహ్నము 300 రూపాయలు పెట్టి బిర్యానీ తిన్నా కానీ ఇంత బాగాలేదన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ తినేసి అన్లోడ్ అయితే చేయించేద్దాం. సో గైస్ బండి పాయింట్లో పెట్టేసా. ఒకసారి ఆకాశం చూడండి, కనపడట్లేదు కానీ వర్షం వచ్చేలాగా ఉందన్నమాట. ఈ వర్షం వచ్చిందంటే నేనైతే ఇంకా నైట్ నిద్రపోవడానికి కుదరదు. ఎందుకంటే పట్టాలు వేసుకొని తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తడిచినా కూడా కాస్ట్ కట్ చేస్తారు. నేను నెల తోలిందంతా సరిపోద్ది ఈడే. ఈరోజు నైట్ అంతా ఇంకా జాగారం, తెల్లవారుదులు అయితే మేలుకోవాల్సి ఉంటుంది. చాలా కష్టము. పట్ట అయితే ఒకటైతే మర్తేసాను అనమాట, రబ్బర్ పట్ట. ఇంకా ప్లాస్టిక్ పట్ట అయితే అట్లే వేసాను. చూడాలి వర్షం వస్తుందా రాదా అని. దేవుని దయవల్ల ఈరోజు వర్షం రాకుండా అంటే సాపికి అయితే జరిగిపోద్ది. వర్షం వచ్చిందంటే నా పని అయిపోయినట్టు. ఇంకా చూద్దాం అన్లోడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. సో గైస్ లైట్గా వర్షం పడుతుంది పోతుంది అనమాట. మొత్తం వచ్చేసి ఫస్ట్ రబ్బర్ పట్ట అయితే తీసేసినాను. లైట్ తుంపరైతే ఏం కాదనేసి మళ్ళీ కొంచెం పెద్దగా ఇంటి త్వరదన ఎక్కేసి పట్ట కూడా రబ్బర్ పట్ట మళ్ళీ వేసాను అనమాట. పట్ట వేసి మళ్ళీ కిందకి వచ్చాను. ఇక్కడే ఇంకా మనం జాగారమే అనమాట. నైట్ మొత్తం నిద్ర అయితే ఏం పోవాల్సిన ఉండదు ఇంకా. సో గైస్ మూడోసారి అనమాట సక్సెస్ఫుల్గా పట్ట తీసేసి అయితే వేసేసినాను. ఇంకా నేను కిందికి దిగి ఓపిక లేదు నాకు అసలు. చూడండి పట్ట వర్షం వస్తుంది పోతుంది అనమాట. నీళ్ళన్నీ అవి చూడండి, పెద్దగా కూడా రావట్లేదు. ఏ వరుణ్ బ్రో, ఎందుకు బ్రో నా మీద నీకు ఇంత కక్ష? చిన్నపిల్లని బ్రో, ఇంత కక్ష పెడితే నువ్వు నేను ఇంటికి వెళ్ళిపోతా రేపు అన్నాడు. ఉండను, విజయవాడకు వచ్చినాను. ఏంటి బ్రో వరుణ్ బ్రో నన్ను కోపడుతున్నావా ఏంటి? వస్తాలే కడపకు రేపు అన్నాడు. కొన్నాళ్ళు వెయిట్ చేయి. వర్షం అయితే అట్లా వస్తుంది అట్లా వెళ్తుంది అనమాట. నాకైతే మెంటల్ ఎక్కిపోతుంది. చూద్దాం మరి ఇప్పుడన్నా వర్షం పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను వరుణ్ బ్రో మాత్రం నా మాట వినట్లా. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయితే అవుతుందన్నమాట. చూస్తూనే ఉన్నాను. ప్రస్తుతానికైతే వర్షం పడే సూచనలు అయితే 50% ఉన్నాయి. ఇంకా అన్లోడ్ అవుతుందన్నమాట బండి. సగం కూడా కాలేదు ఇంకా. సో గైస్ బండి అన్లోడింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది.
రిసీవ్డ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. నిద్ర లేదు, ఏమి లేదు అన్నమాట. అసలు డ్రైవర్ లైఫ్ అంటే ఇట్లే ఉంటుంది. చాలా దూరం ఉంది పరిస్థితి. వెళ్తున్నాం, మనకే అర్థం కావట్లే ఏ రూటేనా కాదో కూడా అర్థం కావట్లే. ఇంకా మ్యాప్ పెట్టుకోవాలి. మ్యాప్ పెట్టుకుంటేమో మనం విజయవాడ నుంచి బయటికి వెళ్ళలేం. ఫస్ట్ ఇంకా షెడ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి షెడ్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ చూద్దాం కథ ఎట్లా ఉంటుంది ఏమంటే. సో గాయ్స్, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలన్నమాట. మనం వచ్చింది కూడా ఈ రూటే. నేను రూట్ ఏమో తప్పైనానేమో అనుకొని మ్యాప్ చేసాను అనమాట. నుంచి మనం ఇట్లా వెళ్ళిపోయినాం అనమాట. ఇక బార్ దగ్గర పెట్టుకొని వెయిట్ చేసినాము నైట్ 10 దాకా. ఎందుకంటే నో ఎంట్రీ కాబట్టి ఆడుతూ పాడుతూ నిమ్మలంగా అయితే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నో ఎంట్రీ లేదు, ఏం లేదు. ఇంకా టైం వచ్చేసి 4 అవుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, వర్షం అయితే పడుతుంది లైట్గా. చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఎట్లో మనకు వరుణ్ బ్రో అయితే కరుణించినాడని నేను చెప్పాలి, లేదంటే మెంటల్ ఎక్కిపోయేది నాకు. మొత్తానికైతే సేఫ్గా వరుణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అన్లోడ్ అయిపోయింది. ఇంకా నీ ఇష్టం, ఎట్లా పడతావో నీ ఇష్టం. వర్షం నన్ను ఇంటికి వెళ్ళకోకుండా నీకోకుండా పడతావా, నీ ఇష్టం. అసలు వర్షం వల్ల మెంటల్ ఎక్కిపోయింది. అసలు నైట్ అంతా నిద్రే లేదు. అసలు టైం వచ్చేసి 3:30 అయిపోతుంది. ఫుల్గా నిద్ర టైం అనమాట. నిన్న నిద్ర లేదు సరిగా, మొన్న నిద్ర లేదు. ఈరోజు ఏదో త్వరగా అన్లోడ్ చేసుకుందాంలే 1.5 అవర్లో బండి నిద్రపోవచ్చులే అనుకున్నా. లేదు, ఎత్తిపోయింది వారం. ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్ అంతే. మొత్తానికైతే ఎలాగోలా అన్లోడ్ అయితే చేసుకున్నాము సేఫ్గా, ఇబ్బంది ఏం లేదు. ఈ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసినాము. వెళ్ళిపోయి ఆ రిసీవ్డ్ హ్యాండ్ ఓవర్ చేసేసి మన లెక్క రాసుకొని ఆడుతూ పాడుతూ జాయిగా మన బైక్ వేసుకొని 440 కిలోమీటర్లు ఎంటీ వెళ్ళిపోవాలి ఇంటికి. వచ్చేటప్పుడు యశ్వంత్ వచ్చాడు కాబట్టి, మీరు వెళ్ళేటప్పుడు ఒక్కనే కాబట్టి ఇంకా సింపుల్గా వెళ్ళిపోద్ది బండి. వెళ్ళిపోవాలి. చూద్దాం మరి రేపు ఎట్లా చేస్తారో మన బండికి. లోడింగ్ ఏమన్నా చేపించుకొని రమ్మంటే వెళ్దాము. బండికి బాడీ పని ఉంది అనమాట, కింద ప్లాట్ఫారము. ఆ పని లేకుంటే లోడింగ్కి అయితే వెళ్ళమనే వాళ్ళు. చూద్దాం మరి ఎట్లయితుందో రేపు కదా రేపు. సో ఫ్రెండ్స్, మనం షెడ్కి అయితే వచ్చేసినాము. వర్షం చూడండి, భారీగా పడుతుంది వర్షము. షెడ్లోకి ఎంటర్ అయినానో లేదో రివర్స్ పెట్టేసినాను. ఇంకా బీభత్సం అయితే సృష్టించింది వర్షము. షెడ్లో అయితే ఉన్నా అనమాట. టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. ఇంకా నిద్రపోలేదు. ఇంకా హాఫ్ అన్ అవర్లో నిద్రపోవాలి. నిద్రపోయేసి మార్నింగ్ చూసుకుందాం ఏమున్నా కానీ. ఇంకా మనం మార్నింగ్ అయితే కలుసుకుందాం అందరికీ. టబ్బు బాయ్. సో గాయ్స్, ఇంకా బండి వాటర్ వాష్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మా షెడ్లోనే వాటర్ కూడా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. వాటర్ సర్వీస్ కూడా చేసుకోవచ్చు. మా ప్రతి లారీ ఇక్కడే వాటర్ సర్వీస్ అయితే చేస్తారనమాట. మన బైక్ కాబట్టి నేనే వాటర్ సర్వీస్ అయితే చేసుకుంటున్నాను. మొత్తం వాటర్ సర్వీస్ చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాను అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసి 1 మంత్ అయిపోయింది బండి పక్కన పెట్టేసి. అందుకోసమని దుమ్ము అయిపోయింటే వాటర్ వాష్ అయితే చేస్తున్నాను అనమాట. పూర్తిగా నీట్గా వాటర్ వాష్ చేసుకొని ఇంకా చైన్ కాయలు వేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. మధ్యాహ్నం అయిపోయింది. త్వరగా వెళ్ళిపోవాలి, లేదంటే మళ్ళీ నైట్ జర్నీ అంటే బైక్లో చాలా కష్టం అయిపోద్ది అనమాట. ముందే వర్షం వచ్చేలాగుంది. అందుకోసమని నీట్గా వాటర్ వాష్ చేసుకొని ఇంకా మన సామాన్లు ఏమన్నా ఉంటే లోపల షెడ్లో పెట్టేసి ఇంకా మనకు బట్టలు ఉంటాయి కదా, బట్టలు మాత్రం ఇంటికి తీసుకెళ్తాను అనమాట. ఇంకా వంట సామాన్లు, గ్యాస్ పొయ్యి అన్నీ వచ్చేసి ఇక్కడే పెట్టేస్తాను. చూద్దాం మరి. సో గైస్, మనం వచ్చేసి విజయవాడ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అయిందో ట్రిప్ అయితే చూపిస్తాను చూడండి. 22 కిలోమీటర్లు అయిందనమాట. మన షెడ్ నుంచి ఫుల్ ట్యాంక్ డీజిల్ పట్టించేసుకొని వచ్చేసాను అనమాట. బ్యాగ్ అయితే వెనకాల బ్యాక్ సైడ్ అయితే తగిలించుకొని ఉన్నాను. ఇలా అయితే కట్టేసాను అనమాట. మనకేం తాడ అయితే దొరకలేకపోయింది, అందుకోసమని ఇలా కట్టేశాను. ఎటు కదలలేదు, ఇది అసలు చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి 420 కిలోమీటర్లు ఏముంది మన ఇంటికి. బండి అయితే చాలా రోజులైంది కదా తీసి, ఎగ్జాక్ట్గా 1 మంత్ అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాం.